అంతా జగజ్జగమానంగా ఉండే పరమాత్మ స్వరూపం చూసి ఉప్పు సంచి నీళ్ళలో వేస్తే ఎట్లా కరిగి పోతాదో వీరు కూడా ఆ భగవత్ ప్రేమలో అన్వయత్వం నీటి బొమ్మగా విడిపోయినట్టు పోయిందన్నమాట. వీరు కూడా వీరెట్టినారు అఖండాత్మ విజ్ఞానమృత సాగరంలో గుభాలను దుంకారన్నమాట. అండ్ భగవంతుడు దర్శనం అంత రూపంతో అట్లున్నప్పుడు ఎంత పడదన్నమాట. ఇప్పుడు వీరికి నారాయణ గారికి ఎటు చూచినాను దివ్య స్వరూపమే అంత, గోడలు చెట్లు కొమ్మలు ఫ్యాన్లు ఎటు చూస్తే భగవత్ స్వరూపమే అంత. సర్వం కల్మిదం బ్రహ్మ, సర్వం విష్ణుమయం జగత్, సర్వం శ్రీమయం జగత్ కాబట్టి అన్నాడనమాట. సర్వం ఎక్కడ చూస్తే అక్కడ అదే కనపడుతుంది అన్నమాట. ఎట్లా కనపడుతుందయ్యా? పచ్చ కామెర్లు అయిన వాళ్ళు కండు ఎటు పోతే వారికి పచ్చగానే కనపడుతుంది. వారి కళ్ళల్లో పచ్చ కామెర్లు ఉన్నాయి, ఎటు పోతే పచ్చ కామెర్లే కనపడుతుంది అన్నమాట. అదేవిధంగా భగవద్భక్తి ముదిరినటువంటి వాళ్లకు ఎక్కడ చూసినా మనుషులను చూస్తే పరమాత్మ వీళ్ళలో ఉన్నాడండి, ఎంత మంచివాడండి, ఎట్లా అన్నాడు, మీరందరూ ఎప్పుడు వస్తుంది, మీకు ఎంత కష్టమైంది, అది బాగా ప్రేమ అవుతుంది అన్నమాట. భక్తులకు ఎంత ఆనందం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏమైనా అమృతాత్మ దర్శనమే చూస్తుంటాడు ఎక్కడైనా. అటువంటి భావం కలిగిన వాడు అందుకొరికే ఒక మాట, భగవద్భక్తిని కలిగిన వాడు భక్తి లేని వాంతలు ఎక్కతక్క మాట్లాడకూడదు. ఈయనకు పాపమే ఆయనకి పాపం, వాళ్ళకి పాపమే, వాళ్ళకి తెలియక పాపం, నీకు తెలిసి అతడు ఎందుకు మాట్లాడుతూ కష్టమని ఆయన కనపడుతుంది అన్నమాట. ఎట్లనో కష్టపడి నమిల గ్రామానికి పోయింది కాబట్టి కష్టపడి కళ్ళు బిగబట్టుకొని మా ఊరు ఎక్కడుందని మెల్లమెల్లగా మళ్ళీ మరుకుకు చేరారన్నమాట. చేరే వరకు చూసే వరకు ఇవాళ కొత్తగా దర్శనం కనపడ్డది వాళ్ళ ఊరే. చూడండి భగవంతుని యొక్క మహిమాపేతమైనటువంటి భావంలో ఎంత భావం వస్తుందో చూడండి. అనేక జన్మపుణ్యం ఉన్నవాళ్ళు, ఊకే సజ్జన సావాసం ఉన్నవాడు, ఆచరణ కలిగినటువంటి వాళ్ళకి ఇటువంటి వస్తాయన్నమాట ధరించింది. ఆ తర్వాత అంత ఎట్లా కొత్తగా కనపడుతుంది అన్నమాట. ఏదో ఎట్లు ఊళ్ళో పోయినాడనమాట. ఆనాటి నుండి నారాయణ గారు నిఖిల బ్రహ్మాండ నాయకుని స్వరూపానందాభిన్నముగా ధ్యానింపుతూ ఆనందముగా నృత్యం చేస్తుండన్నమాట. ఇంతకు ముందు కూడా మీరు కథలో విన్నారు. ఇంతకాలం 12 గంటలకు 8 గంటల కాళ్ళ గజ్జలు కట్టుకొని ప్రతినిత్యం 12 గంటల దాకా. ఆ తర్వాత నాట్యం, ఇద్దరు శిష్యులు వెంట వస్తారు, అట్లే ఉంటారు. మనకు ముత్యవిషయం నడితే కాలం వస్తాయన్నమాట. సరే అట్లాగే వీరు కూడా ఇప్పుడు కూడా ఇంకా సర్వం కల్మిదం బ్రహ్మ అనే భావంతో ఆనందంగా నృత్యం జరుపుతున్నారన్నమాట. అనంత వైభవం అనుభవిస్తున్నాడు అన్నమాట. విలక్షణము జ్ఞానోదయం ఉత్తర భక్తు పూర్తి తారమగు పూర్ణావతారమగు శ్రీకృష్ణదేవుని ఎంత అమితముగా ఆనందం అనుభవించు నిత్య భజన చేస్తుండేది. ఇందాక చెప్తే కదా రామోపాసన ఉండే, ఇప్పుడు వీరికి ఏమైంది, కృష్ణోపాసన అయిందన్నమాట, పూర్ణావతారం అని. కృష్ణ కృష్ణ నమో నమో గోపాల కృష్ణ నమో నమో కృష్ణ కృష్ణ నమో నమో గోపాల కృష్ణ నమో నమో
సంకీర్తనం చేస్తూ తన్మయత్వంగా ఉన్నారన్నమాట. ఇప్పటికీ వీరి 20 ఎన్నేళ్ల సంది వీరి తపస్సు చేస్తున్నారు. 2 తపాలైనాయి అన్నమాట. అంటే 24 ఏళ్ళు తాను పెద్దవాడైన బుద్ధి తెలిసిన తర్వాత 24 ఏళ్ళు నుండి 2 తపములు శ్రీ నారాయణ గారు అఖండ భగవద్ అన్వేషణ తత్పరులై ఎట్లా భగవంతుడు దొరుకుతాడు, ఎట్లా దొరికించుకోవాలనే దాని పనిలో పడరాని పాటలు పడి దివారాత్రము శ్రమించి మహాయోగులు పొందినటువంటి అపరోక్ష పరమానందం జపమును చూరగుండి ఇప్పటికీ ప్రత్యక్షం కలిగిన జీవన్ముక్త సామ్రాజ్య సార్వభౌములైది. జీవన్ బతికున్నప్పుడే ముక్తుడయ్యేటువంటి సామ్రాజ్య సార్వభౌములైనారు. నాటి నుండి జగత్ప్రభు అగు కనుగొని ఆడుచు సంతతము రామకృష్ణ హరికి అంటే బాగా రామకృష్ణ అని అనుచు పూర్ణ విగ్రహములను పూజించుచు బాగా నిత్యము భజన చేస్తున్నారన్నమాట. ఎప్పుడు అదే భగవన్నామ సంకీర్తన. జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, జయ జయ 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 రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, జయ రామకృష్ణ హరి, జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, గోపాలకృష్ణ భగవానికి ఇక మీదట లోకోద్ధారం కొరకు అనుభవం జ్యోతులను వెదజల్లుచు ఆశ్రితులను ఉద్ధరించుచు అందరినీ అనేక రీతిలో సంస్కరించుచు భక్తి భావములను ప్రపంచమునకు వెదల్లుచుండి ఇక ఇప్పటిదాకా తన సాధన అయిపోయింది. ఆ తర్వాత లోకానికి తన సాధన వెల్లడించాలి, భగవద్భక్తి సాధన వెల్లడించాలనే భావం చూస్తున్నాను అన్నమాట. అంటే అయితే ఏం చేయాలి? మళ్ళా ఒకటి ఏమిటి, నారాయణ గారు తన గురువై దివ్యస్వరూపము సాక్షాత్కారము గావించిన పాండురంగమూర్తిని రుక్మిణీదేవిని జగజ్జనని జనకులను ముందు మహాక్షేత్రం అన్నట్టు తీసుకొని పోనట్టు దివ్యక్షేత్రము పాండురంగని దేవాలయం కట్టాలని భావం వచ్చిందన్నమాట. తనకెప్పుడు సహాయంగా ఉంటుండు కదా. పండరీపురం పోయి పాండురంగని విగ్రహమును రుక్మిణీదేవి విగ్రహం దేవాలయం ఇందాక నన్ను కాపాడాడు కాబట్టి ఇంకా ఒక్కడనే నేను పోతే అయిపోయి. ఓ గుడి ఉంటే కనీసం ఆ కాలంలో గుడి ఉండి పాండురంగడు ఉన్నాడని ఎవరైనా దండం పెడతారు. నేనున్నప్పుడు నేను చెప్తాను. ఇదంతా జరుగుతుందని పండరీపురమునకు పోయినారన్నమాట. వీరు అచ్చట విగ్రహాలు చేసే వాళ్ళ దగ్గరికి పోయి అడిగినారు, చూశారన్నమాట. వీరు బహు పరీక్షా నిపుణులు. చక్కదనం చూసేట్లో, ఆ విగ్రహంలో ఉండే లక్షణాలు చూసేట్లో వీరు చక్కగా బాగా తెలివి కలవారన్నమాట. వీరు విగ్రహ సౌందర్య పరీక్ష నిపుణులు, స్పెషలిస్టులు అన్నమాట. అంతటా తిరిగినారు, అన్ని దుకాణాల్లో తిరిగారన్నమాట. ఎక్కడ చూసినా మంచి లక్షణాలు కలిగినటువంటి విగ్రహములు లభింపవయ్యను. విగ్రహాల కొరకే ఆ దుకాణం ఈ దుకాణం తిరుగుతూ ఉన్నారన్నమాట. ఇంతట్లో ఒక మహీపతి మహారాజు గారని సిద్ధి పొందినటువంటి మహనీయులు ఒక మఠంలోకి వచ్చాడని, పండరీపురంలో ఒక మఠంలో దిగాడని వీరికి తెలిసిందన్నమాట. తెలియడంతోనే వీరు మహాత్ముల పేరుంటే వెంటనే పోతారండి. ఎందుకంటే బంగారం లాంటి మనుషులు, వాళ్ళ నోటి నుంచి ఏదైనా అది పవిత్రం ఉంటాయి. గడవదంతా దుఃఖమే, ఇంట్లో మాట్లాడుకునేదంతా దుఃఖమే. వాళ్ళ కోటీశ్వరుడు కానీ కోటికి లేనాడు కానీ భగవద్ విషయం మాట్లాడేదే బంగారం.
ఎప్పుడు మీ ఇళ్ళల్లో కూడా అక్కర పూర్తి మాట్లాడుకొని కడమదంతా భగవంతు రామకృష్ణ శివ శంకర్ అనుకోండి, ఎవడు వింటాడన్నమాట. అయినా సరే కానీ ఈ విధంగా మహాత్ముడు వచ్చిన తెలవంగానే మన ఇటు పెడతాం, ఈ శంఖం అటు పెడతాం, చక్రం ఇటు పెడతాం, ఏదో ఏదో భావం ఉంటుంది అన్నమాట. యాత్రలు పోతే నాడు ఇది చూసినాం, రేపు అది చూసినాం, ఇక్కడ విశ్వేశ్వరం చూసినాం, రేపు పార్వతిని చూసాం, ఇట్లా మనసు కొంతసేపు ఉంటుంది. ఇక మహాత్ములైతే గంగనే నాయి, వాళ్ళ నోటి నుంచి జరిగా వెళుతూనే ఉంటాయి, అట్లాగా ఉంటాడు. కాబట్టి ఇది వీరికి బాల్యం నుంచి ఆ బుద్ధులు అన్నమాట. నిన్న మొన్న వింటాం కదా, అవన్నీ పోయింది కదా రామేశ్వరం, అవన్నీ యాత్రలో ఎన్నో రాముని గురించి ఎంతో ఏడ్చినారు. కాబట్టి ఈయన ఆ మహీపతి మహారాజు గారు వచ్చారంటే వారి దర్శనం కొరకు ఇంకో వాళ్ళు వెంటరాగా దర్శనానికి వెళ్ళారన్నమాట. మహీపతి మహారాజు గారికి నారాయణ గారు పరిచయమే లేదన్నమాట, ఎన్నడూ లేదు. కానీ వీరు వారి పేర్లు విన్నారన్నమాట. మన వెంట ఇప్పుడు మీరు చూసారా, తుకారాం, నామదేవ్, జ్ఞానదేవ్, సక్కుబాయ్, మీరాబాయ్, జనాబాయ్, కర్మతిబాయ్, ఏ పేరు వినకున్నా అట్లా ఉంటుంది. కాబట్టి మహీపతి మహారాజు గారి పేరు విన్నారు కాబట్టి అంత వచ్చినాడన్నమాట. ఇంతట్లోనే మహారాజు గారు స్టేజ్ మీద కూర్చున్నారు, ఒక్కపారి ఇట్లా చూశారన్నమాట. ఈయనతోటి ఇంకో భక్తుడు కూడా ఉన్నాడనమాట. వీళ్ళ భక్తుడు కాదు, ఎవరో కలిసి సోపతి కొట్టి ముందర పోయినారు. అలా సభకు పోతే ఇట్రావయ్యా ఇట్రావయ్యా అని పిలిచినాడన్నమాట ఆ మహీపతి మహారాజు గారు. వాళ్ళు ఎందుకంటే మహాత్ములు పురులు ఉంటారు, వాళ్ళకి ఎవరే ఎటువంటి వాళ్ళు తెలుసు అన్నమాట, చెప్పరు. ఎంత మహాపాప వచ్చినా సరే, మహాపుణ్యాత్ముడైనా గ్రహిస్తారు కానీ చెప్పరన్నమాట. అట్లాగే వారు గ్రహించారన్నమాట. ఈయన చూడంతోనే గ్రహించాడన్నమాట. ఎవరు మంచిగా భక్తి నడుస్తారో వాళ్ళకు భక్తులు లేని వాళ్ళని మంచిగా అనిపించారు. ఎప్పుడు ఆలోచించుకోండి, ఉత్తగా పైస కొరకో మన్ను కొరకో వాళ్ళని ఆశ్రయిస్తాడేమో, కానీ అంతటి ఏమొస్తుంది? మంచిగా ఆచరించే వాళ్ళకు మంచిగా ఆచరించని వాళ్ళ సోపతి గిట్టదు. ఏదైనా బాధకో పైస కొరకో పోతే అప్పటి కొరకే, కానీ మనసు అయితే ఉండదు వాళ్ళు. కాబట్టి ఈయన మహీపతి మహారాజు మహాత్ముడు కాబట్టి ఈయన మహాత్మత్యమును గుర్తించాడన్నమాట. ఏది నారాయణ గారి మహత్యాన్ని గుర్తించి సులభంగా మహాత్ములకు మహాత్ములు వ్యాపారం చేస్తాడు. చూడు, ఈయనేం వ్యాపారం చేస్తారో, ఎక్కడ దొరుకుతుందో, ఎంత దొరుకుతుందో వాళ్ళకి తెలుసు. మనం పోతాం ఉల్లిగడ్డలు ఎట్టినాయి ఎంతో. అలాగే ఏ వ్యవహారం చేస్తాడో ఆ వ్యవహారం వాళ్ళకు తెలుస్తారు. భక్తి కలిగిన వాళ్ళకు భక్తులు ఉంటుంది అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా అదే కావాలి. కాబట్టి ఈయన గుర్తించిన కొరకు సంభవం. కాబట్టి ఈ ట్రావెల్ అంటే ఇంకో ఉన్న ఎంత వచ్చిన వ్యక్తి ఉరుకుని చెప్పాలి, ముందరికి పోయినాడన్నమాట. పోయినాడన్నమాట. అయ్యా నువ్వు కాదయ్యా గాయన రమ్మను, నేను ఆయన పిలిస్తే నువ్వెందుకు వస్తున్నావు అన్నాడన్నమాట. అన్నాడు. నువ్వు రావు కావు, అతను రావాలని శ్రీనారాయణ గారిని మళ్ళీ పిలిచాను అన్నమాట. వీరు భయభక్తుడు, భక్తులకే భయం ఉంటుందండి, లేకపోతే ఏమవుతుంది, ఎట్లా మాట్లాడితే అనుకుంటారు. ఎక్కడికైనా కానీ చాలా భయభక్తుడు. ఎంత కృప, ఎంత దయ, ఇంతమందిలో నన్ను పిలిచాడంటే ఏమిటి అని చాలా వినయంగా పోతారన్నమాట. నీ వినయమే మొదలు నేను సగం భక్తునిగా చేస్తుంది. రఫ్గా కూర్చుండకూడదు, రఫ్గా ఎక్కడైనా మెదలకూడదు. వాళ్ళు ఎంత చనువుగానో మాట్లాడారు, వాళ్ళు దయామయులు. నువ్వు నీ భక్తిని, నేను ఏ పాటి వాడిని, నాతో ఆయన సరసంగా మాట్లాడడానికి ఏమి యోగ్యత, నా దగ్గర ఏమి యోగ్యత ఉంది అనుకొని కొంచెం చూసుకోవాలన్నమాట. అది చూడకపోతే ఆ ఒక్కసారికి పంక్చర్ అవుతుంది అన్నమాట. సరే వాడేదో మనం ఏందో అనుకుంటారన్నమాట. కాబట్టి వీరిని పిలవంగానే భయభక్తోటి మెల్లగా పోయి దగ్గరికి పోయినాడన్నమాట. నమస్కారం, వాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం చేశాడన్నమాట. అప్పుడు మహీపతి మహారాజు అన్నాడు, జ్ఞానేశ్వర్ రాసినటువంటి యొక్క తాత్పర్యం కలిగినటువంటి గీతా ద్వాదశాధ్యాయమును తన దగ్గర నుంచి తీసుకొని చేతిలో తీసుకొని, నాయనా నీవు ధన్యుడవు, నువ్వు యథార్థమయ్యేదవు, ఇక నీవు ఇది నీకు ప్రసాదంగా ఇస్తున్నాను గ్రహింపమని. భక్తి యోగం చిన్నగా ఉంటుంది అన్నమాట, 20 శ్లోకాలు ఉంటాయి. ఆయన జ్ఞానం దేవుడు రాసినటువంటి యొక్క ఆ జ్ఞానాన్ని 12వ దాన్ని 5 దాన్ని వీరు తీసుకొని వారి చేతిలో పెట్టి ఎంగనే ఏమనుకుండా కళ్ళకు అద్దుకున్నాడు. పెద్దల ప్రసాదం కదనండి, అలా పరువు చేయకూడదు, మీకు తెలుసా? అది సరే. ఇంద్రుడు ఎనుగు మీద వస్తున్నాడు, పూలమాల వేశాడు ఇంద్రుడు కదా అని ఓ మహాత్ముడు, భాగవతం కథ. ఈ పర్వాలేదు అటు పారేసింది అన్నమాట.
దాంతో నాకు అది యాదకొస్తుంది. రాక్షసుడు ఆ భక్తుడు భాగవతంలో కథ, ఆయనతో ఓడిపోయినాడు అన్నమాట. రాజ్యంతో పోయి అంతా పోయిందన్నమాట. కాబట్టి పెద్దలను చూసినప్పుడు నువ్వు పోయి అశ్రద్ధ చేయకు, లేదా తిప్పలు పెట్టకు. ఆయన ఒక్కడు సంతోషపడితే నీకు ఎంత సంతోషం అవుతుంది. కానీ తెలియక అందరూ ఏం చేస్తారంటే ఏదో చేస్తారు. సరే, బాగా నమస్కారం చేశాడు. ఆ జ్ఞానేశ్వరం తీసుకున్నాడు, ప్రసాదాన్ని కన్నులకు అద్దుకున్నాడు. మహాత్ములు వచ్చే వారిని కరుణింతులు కదా, మహాత్ములు కరుణ చేస్తారని అని ధన్యభావం చేసుకున్నారు. మహాత్ములు ఏ పని చెప్పినా నా జన్మతరణోకాయం మంచిదే అని భావం చేసుకున్నారు అన్నమాట. దీనివల్ల శ్రీవారు భక్తిని పంచిపెట్టదాగుతారు. వారేమనుకుని ఇచ్చారు, ఈయనకి జ్ఞానం భక్తి దీపం, ఇదేమిటి భక్తి యోగం, మర్చిపోతున్నావు. భక్తి యోగం అనే పుస్తకం ఇంత 20 శ్లోకాలు ఉంటాయి. అది ఇచ్చింది కాబట్టి ఈయన దీనికి యోగ్యుడు అనే భావంతో చూసి అర్థం చేసుకొని భక్తి ప్రచారం చేయగలుగుతాడు అనే దాని మీద వచ్చి విజ్ఞానం పూర్వకంగా భక్తిని లోకంలోకి చేస్తాడని ధరింపమని అమోఘ భక్తిమయం గల గ్రంథమును నాకు ఇచ్చినాడు, ప్రసాదించని అని తేట తెల్లని. దీంతో ఈయనకు మహాప్రచారకుడు చేస్తామని ఈయన తెలిసిందన్నమాట. నాటి నుండి వారు ఆ గ్రంథమును విడిచి ఉండలేదు. అనేమిచ్చిండో అట్లనే పట్టుకొని ఉంచుకున్నాడు అన్నమాట. ఏదైనా భగవంతుని ప్రేమ, భగవద్భక్తుల ప్రేమ, భగవత్ సంబంధమైన ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళు పోతారు. కుక్కకు బొక్కవలసిన 1,00,000 రూపాయలు ఇస్తానండి, స్వర్గలోకానికి 1,00,000 రూపాయలు ఇస్తే అయితే నువ్వు స్వర్గలోకానికి పోతావు. గ్రాండ్ హోటల్లో పోయినట్టు 10 రూపాయలు ఏం చేశాడనికైనా తెచ్చి విడిచిపెట్టకుండా ఉండి మళ్ళా దాన్ని ప్రింట్ చేయించాడు. ఆ 20 శ్లోకాలు దాని పరనే అందరికి వంచి పెడుతున్నాడు. మరి పెద్దల ప్రసాదం అందరికి వంచి పెట్టాలి కదా అని భక్తిభావం చేత అనేక రీతిల జగత్తులో ఆ పుస్తకాలు అటువంటి భక్తిభావం ఎదురన్నమాట. ఆ తర్వాత తెల్లవారి అవి తీసుకొని వచ్చాడు, విగ్రహాలు తీసుకొని వచ్చాడు అన్నమాట. వచ్చి విగ్రహముల వెనక వీధిలో అక్కడనే ఉండదు కదా, ఆ వీధిలో పోయి దుకాణంలోకి పోయి ఒక విగ్రహం మంచిగా ఇప్పుడు కదా పాండురంగాశ్రంలో ఉండే విగ్రహం, చాలా చక్కదనమైనటువంటి విగ్రహం, రాధారుక్మిణి విగ్రహం చూసిందన్నమాట. అట్టి విగ్రహం ముఖముల కళం చూసి వీరికి బాగా నచ్చిందన్నమాట. రేపు కొద్దిగా మొత్తం ఏదో దిద్దేది ఉందంటే రేపు పూర్తి చేయవయ్యా అని చెప్పి తిరిగి మర్నాడు వెళ్ళి అతడు కోరిన ధనం ఇచ్చి పాండురంగన రుక్మిణి విగ్రహం తీసుకొని అంగీరస నామ సంవత్సరం ఎన్నడొచ్చాడు మరొకకు. అది ఈ విగ్రహాలను ఎప్పుడు ప్రతిష్ఠ చేశాడు వినండి. అంగీరస నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాడు అంటే 1932 మే మరొకకు చేయడన్నమాట. ఎండాకాలంలో 32 ఏళ్ళంటే ఇప్పటికే లేకపోతుంది. అది 68 ఏళ్ల కింద జరిగి 2వ దినమున తెల్లారి విగ్రహంలో స్థాపించటకు మందిరం ఒకటి నిర్ణయించుకోండి. ఎక్కడే ఇంట్లోనే అనుకోండి, అప్పుడే ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, విగ్రహం మందిరం అని ఒకటి పెట్టుకున్నారు. అందు విగ్రహంలో నిలిపిరి. ఇదే సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆషాఢీ ఉత్సవం పాండురంగ స్వామి ఉత్సవమును స్వల్పముగా జరుపుకుని కొద్దిగా మంది వచ్చినా కానీ ఆషాఢ శుద్ధ ఏకాదశి మనం భగవద్భక్తులు చేసుకుందాము అని అట్లా జరిపారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుపుతూనే ఉన్నారు పుట్లకామ ధాన్యంతో. అప్పటిదాకా నేను లేక 32 అయితే 68 ఈ నిత్యం ఇక విరామం లేకుండా విగ్రహం తీసుకొచ్చి పెట్టి కదా మంచిగా భగవన్నామాల సంకీర్తనం చేస్తున్నారన్నమాట. అంతకుముందు తన సొంత ఇంటికి ఇంకా తన చాల్తలేదు, జర పెద్ద కట్టుకుందాం అనుకునే భావంతో కొంత రాయి కొంత కట్టె తీసుకొని సిద్ధ పెట్టిండన్నమాట. ఇల్లు కట్టుకుందాం అనుకుని భావంతో ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇది తీసుకొచ్చింది కాబట్టి రోజు వీరు భగవన్నామం చేస్తూనే ఉన్నారన్నమాట. ఏమని ఆ తర్వాత ఇట్లా చేస్తున్నారు. విఠల విఠల పాండురంగ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల విఠల
విధంగా విగ్రహాలను తెచ్చి తన ఇంట్లోనే జాగా ఉన్న చోట పెట్టారు. శ్రీవారు ఉండేటువంటి ఇంట్లోనే ఒక రాస కృష్ణుడు రాధాలు ఉంటాయి. రాధ ఉండే రాసమండలి ఫోటోలు ఉంటాయి రాధాకృష్ణుడు. ఒక్కదాని గుంపు గుంపుగా భజన నాట్యమాడుతూ ఉంటారన్నమాట. ఒక ఫోటోలు రాధాకృష్ణ 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 అని ఉంటాయి. అది ఒక్క ఫోటో ఇంట్లోనే కుల్లా జాగా ఉన్న చోట, పెద్దగా జాగను ఉన్న చోట దాని మీద పెట్టి ఇక వీళ్ళు నామ సంకీర్తన చేస్తున్నారు. అంటే రాస మండలి గల చిత్రపటం ఒక పీఠం పెట్టి రాత్రి 8 గంటల నుండి 12 గంటల వరకు కాళ్ల గజ్జలు కట్టుకొని విశాలమైన స్థానం ఏర్పరచుకొని ఇద్దరు శిష్యులు ఇదివరదాకా విన్నారు కదా, ఈశ్వరయ్య శివయ్య. బాగున్నా మంచిగా. ఈశ్వరయ్య శివయ్య ఇద్దరు వెంటరాగా మీరే చూడండి, ఎంత విసుగులేదు. 8 గంటల రాత్రి మొదలు పెడితే కరెక్ట్ 12 గంటల దాకా బాగా భగవన్నామం చేస్తూ ఇద్దరు శిష్యులు వెంబడించ నృత్యం చేస్తుండగా భజన చేస్తూ ఉన్నారన్నమాట. అట్లాగా భజనలో తన్మయత్వంగా ఉన్నారన్నమాట. ఏం చేస్తున్నారయ్యా భజన విందామన్నమాట. అనాథనాథ అనాథనాథ దీనబంధు దీనబంధో పాండురంగా వీఠోబా అనాథనాథ. నేను అక్కడేమిటి దిక్కులేని ఉండి స్వామి అనాథనాథ, దిక్కులో నీవు దీనబంధు గరీబ్ గాళ్ళకు బంధువుడు స్వామి. అనాథనాథ దీనబంధు పాండురంగ వీఠోవా. ఇంకా చిన్న చదువుతుంది ఎట్లా అంటారు. అనాథనాథ దీనబంధు పాండురంగ వీఠోవా. దీనుల పాలికి దైవము నీవే, దిక్కును నీవే పండరినాథ. దీనతతో ప్రాణించని వారికి దర్శనము వీఠోవా.
మహాత్మునే ఇట్లా ఎట్లా ఎగరాలి, ఎట్లా దుంకాలి. కొంతమంది సిగ్గుపడతారన్నమాట. అభిమానం పాడుగాను, నాకు బాగా అభిమానం. వేణుమానంద స్వామి కూడా కూలలేస్తాడు, అందరితోటి దుంకుతాడు, ఎగురుతాడన్నమాట. నేను ఒక్కనే కొంచెం సిగ్గుపడతానన్నమాట, అహంకారం. సరే అయితే కానీ ఆ తర్వాత ఏ లాంటి అభిమానం లేకుండా మృదుర మధురమైన కంఠంతో ఇప్పుడు మీరన్నట్టు అనాథనాథ ఇంకా అనేక భక్తి భావాలు చేసి ఉండవచ్చు, నాకేం తెలుసు, అనేక నామాలు చేసి ఉండవచ్చు ఉన్నట్లు నిర్మల భక్తి భావ పరవశుడై నిత్యం నృత్య భజన కలుపుతుంది. 8 గంటల నుంచి 12 గంటల దాకా నిత్యం